గురుగారు, ఉగాది పంచాంగం ప్రకారం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరం. హ్మ్. పరాభవనామ సంవత్సరంలో ఫస్ట్ డే వచ్చేదాన్ని ఉగాది అంటాం. హ్మ్. ప్రతి సంవత్సరం ఉగాది వస్తుంది. ప్రతి రేయి వసంతరేయిలాగా హ్మ్. ప్రతి సంవత్సరము ఉగాది వస్తుంది. ఈ హ్మ్. సంవత్సరం పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు చెప్దాం మన ప్రేక్షకులకి. ఓకే. 2026 సంవత్సరం. ఓకే. ముందుగా ఇది వృషభ రాశి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా స్త్రీలే పైకి లేపుతారు వీళ్ళని. హ్మ్. స్త్రీల వల్ల లాభం, స్త్రీల వల్లే పతనం. ఓకే. 2 వృషభ రాశి వారికి ఉంటుంది. హ్మ్. ఒకటి పంతులు గారులు ఉన్నారనుకో, గుళ్ళో పంతులు గారులు ఎవరు డబ్బులు ఇస్తారు? సత్యనారాయణ స్వామి వ్రతం అంటే మగవాడు ఏమంటాడు? బా హ్మ్. మాకు కస్టమర్ అయితే 500 కూడా వేస్ట్. హ్మ్. ఎందుకు? వ్రతం చేయించొద్దని. చాలా మంది గృహప్రవేశాల్లో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకోకుండా పెద్ద హ్మ్. పెద్ద మేనేజర్లు అంబేద్కర్ బొమ్మ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. హ్మ్. వద్దనే వాళ్ళు ఉన్నారు. పాపం ఆడాళ్లే రికమెండ్ చేస్తారు. ఏమండి హ్మ్. మా ఆయన గారు 1000 రూపాయలు ఇస్తానంటున్నారు. 500 గురుగారు పంతులు గారు మీకు తర్వాత ఇస్తామండి అని హ్మ్. ఈ 2000 3000 ఇస్తారు ఓకే. పాపం వ్రతాలు. ఆడవాళ్ళ వల్లే ఎలాగా లాభం? అవును. మరి వాళ్ళకే రాంగ్ రెమెడీలు చెప్పి 2 లక్షలు 3 లక్షలు 15 లక్షలు కూడా దుబ్బేసిన పంతులు గారులు చాలా మంది ఉన్నారు. పంతులు హ్మ్. గారులనే కాదు, ఆ ఫీల్డ్ లో కాబట్టి చెప్తున్నాం. ఓకే. అన్ని వృత్తుల్లో, వృషభ హ్మ్. రాశిలో ఏ వృత్తిలో ఉన్నా సరే. హ్మ్. మరి అప్పుడు ఒక పోలీస్ కేసు వాళ్ళే పులులై పోలీస్ కేసు పెడతారు. ఓకే. మరి ఇంటికి వచ్చి తోలు తీస్తారు. అట్లా జరుగుతాయి కాబట్టి ఈ హ్మ్. శుక్రుడు బాలేదు కాబట్టి మనకి ఆదిత్యరామ్ గారు శుక్రుడి మీద హ్మ్. ధ్యానం చేద్దాం. ఓకే. ఓం హిమకుందమృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం భార్గవం ప్రణమామ్యహం. ఈ వృషభ రాశి వారికి అసలు ఆదాయాలు ఎంత ఉన్నాయో చూద్దాం ఈ సంవత్సరం. హ్మ్. 5 ఆదాయం, వ్యయం 14, ఖర్చు ఎక్కువగా ఉంది. హ్మ్. 5 రాజ్యపూజ్యం, అవమానం 4గా ఉంది. ఓకే. కాబట్టి లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆదాయాలు పెరుగుతాయి. హ్మ్. ఏమిటండి ఇందులో 5 ఉన్నాయి, ఖర్చు ఎక్కువ అంటే ఖర్చు ఖర్చు ఎక్కువ. పెడతారు మరి. హ్మ్. గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఖర్చులు మరి. వృధా ఖర్చులే షాపింగ్ గిపింగ్ అంటారా? వృధా ఖర్చులే. హ్మ్. షాపింగ్లు గిపింగ్లు కొనరా మరి, హ్మ్. కొనాలి కదా. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ, వృషభ రాశి వాళ్ళకి కోర్టు కేసులు లేకపోతే వాళ్ళే ఇవ్వకపోతే ఒక ఒక వ్యక్తికి చెప్పాను నేను, హ్మ్. నాయన ఆడవాళ్ళ జోలికి వెళ్ళకని. ఓకే. వాడు వెళ్ళాడు. హ్మ్. వెళ్తే పాపం లిఫ్ట్ ఇమ్మని అడిగింది. ఆవిడెవరో వాడికి తెలియదు నిజంగానే. హ్మ్. లిఫ్టే కదా అడిగాడని ఎక్కించుకున్నాడు. హ్మ్. ఎక్కించుకుని దారిలో 2000 ఇవ్వకపోతే ఇదిగో ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడే ఉన్నాడు, చింపేసుకొని చెప్తాను నువ్వేదో చేసావని అంటే నోరు మూసుకొని 500 ఇచ్చి హ్మ్. వదులుచుకున్నాడు. హ్మ్. ఇదొకటి. ఓకే. రెండోది, నన్ను మించినోడు లేడనేటటువంటి వాడిని హ్మ్. మొత్తం మీద ఆ అమ్మాయి చచ్చిపోయింది ఏకంగా. వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది. చచ్చిపోయాడు. చచ్చిపోతే హ్మ్. 81,00,000 అడిగారు. వాడు ఈ రోజున వృషభ రాశోడు. హ్మ్. వాడిని రారా అంటే అసలు ఆళ్ళ ఆఫీస్‌లో ఇప్పుడు ఆడవాళ్ళు వచ్చి టిఫిన్ బాక్సులతో తింటారు కదా లంచ్ టైమ్‌లో. గోడే హ్మ్. పటేపు తిరిగేసి తింటాడు. అంత బుద్ధొచ్చిందనమాట. ఓకే. కాబట్టి ఏదన్నా అనుభవం కదమ్మా రావాలి. అవును. వృషభ రాశి వారికి వ్యాపారాల్లో లాభాలు. హ్మ్. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, తిరిగేటటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు, హ్మ్. వాళ్ళకి ఫుల్ లాభాలు. హ్మ్. ఐరన్ ఇండస్ట్రీస్ లాభాలు. హ్మ్. తర్వాత ఈ యొక్క చేసే పని చోట ఉద్రిక్తమైన వాతావరణం ఉంటుంది. హ్మ్. వితండ వాదాలు జరుగుతా ఉంటాయి. ఓకే. ఆ! ఇప్పుడు ఒకతను వాళ్ళ భార్య వృషభ హ్మ్. రాశి అతనికే ఫోన్ చేస్తే ఎక్కడున్నావనంటే హ్మ్. ఆఫీస్ అంటాడు. హ్మ్. వీడియో కాల్ చేసి చూపించు అంటది. వీడియో కాల్ చేసి చూపిస్తాడు. అంటే అలా ఓకే. చేస్తున్నాడు వృషభ రాశోడే. ఈ అవును. కష్టాలన్నీ వృషభ రాశోళ్ళకి వచ్చేస్తాయి. హ్మ్. ఇంకేం రావు పెద్దగా. హ్మ్. అయితే నెక్స్ట్ ఫోనే గదా అని వాడు ఫోన్ మాట్లాడుతుంటే కొలీగ్సే గదా అంటే, కొలీగ్స్‌తో నీకెందుకు అంతా వాళ్ళ ఆవిడ ఏం చేసిందంట, హ్మ్. వీడి రికార్డింగ్ ఆప్షన్ పెట్టుకొని ఉంచుకున్నాడంట. అంతా రికార్డ్ అయిపోయింది. హ్మ్. నీకు ఆళ్ళతో ఎందుకు రికార్డింగ్‌లని, ఉతుకుడే ఉతుకుడు. సరే గదా అని ఎందుకొచ్చిన గొడవ అని చెప్పి పాపం ఆ ఆఫీస్‌లో ఈ అమ్మాయి అస్తమానం ఫోన్ చేసి ఎక్కడున్నావు వీడియో కాల్ చూపించమంటే ఏ బాస్ ఒప్పుకుంటాడు? హ్మ్. ఆ ఫ్యాక్టరీ వాళ్ళు తీసేసారు ఈడిని. ఈడే ఓకే. మానేసాడు. మొత్తం హ్మ్. మీద ఏదో జరిగింది. హ్మ్. సరే అని ర్యాపిడో బుక్ చేసుకున్నాడంట. ర్యాపిడో నడుపుకుంటున్నాడు హ్మ్. పోషణ కోసం. వాడు బండి స్లోగా నడుపుతాడు. ఒక హ్మ్. ఆవిడ ఎక్కిందంట. ఎక్కి ఏంటి తోలుడేంటి అసలు? ఈ స్లోగా తోలడం ఏంటి? మేము స్పీడ్‌గా తీసుకెళ్ళమని కదా ర్యాపిడో ఎక్కుతాం అని హ్మ్. ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అమ్మాయి ఎవరో దొరక్క పాపం ఆడపిల్ల. హ్మ్. దొరికేసరికి ఆ ర్యాపిడో ఆడు భయపడి ఆడోళ్ళంతా ఇలాగే అంటారని దెబ్బతో ర్యాపిడో మానేసాడు. ఏ ఉద్యోగం లేకుండా ఇప్పుడు మా ఆశ్రమంకి వచ్చి ఆనంద్ గారు సైదాబాద్ కాలనీకి వచ్చి హ్మ్. భజన చేసుకుంటున్నాడు. ఎవ్రీ మంత్ సెకండ్ సండే జరుగుద్ది మన ఆశ్రమంలో. ఓకే. సరే. ఈ రకంగా ఈ వృషభ రాశి వాళ్ళకందరికీ కూడా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ హ్మ్. మంచి పేరు, ఓకే. ప్రతిష్టలొస్తాయి. హ్మ్. హీరోయిన్‌లకి పెళ్లి. మొన్న 'రష్మిక'కి అయింది కదా! హ్మ్. 'దేవరకొండ'కి కూడా అయింది. బావుంది. అవును. పొలిటికల్‌గా
ఎదిగిపోతారు. ఉమ్, అండ్ నెక్స్ట్ ఈ యొక్క గృహయోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి. ఉమ్, మిథున రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహం 2026 సంవత్సరం నుంచి ఉమ్, 1 అక్టోబర్ 2 జూన్ 2026 సంవత్సరం నుంచి ఉమ్, కర్కాటక రాశిలోకి వస్తాడు. Okay. బ్యూటిఫుల్ గా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అండ్ బంధుమిత్రులందరితో కూడా విహారయాత్రలు, ఉమ్, దేవాలయాలు ఇవన్నీ వెళ్తారు. ఉమ్, తీర్థయాత్రలు అని అనక్కర్లేదు, విహారయాత్రలాగా అయిపోయినాయి మొత్తం. ఇప్పుడు అంతా కూడా వెళ్ళేవాళ్ళు కొంతమంది భక్తులు ఉన్నారు. ఉమ్, వాళ్ళు నేల మీద గుళ్ళకి వెళ్ళొచ్చు కదా. మొత్తం రాష్ట్రంలో ఉన్న గుళ్ళు, ఉమ్, విదేశాల్లో ఉన్న కూడా గుళ్ళకు కూడా వెళ్ళిపోతున్నారు. ప్రమోషన్స్ కానీ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? వద్దంటే ప్రమోషన్స్, ఓకే. వద్దంటే ఉద్యోగాలు. వృషభ రాశి వాళ్ళకి ఉమ్, ప్రతి పని కూడా టకా టకా అయిపోతా ఉంటది అనమాట. ఉమ్, కాబట్టి అసలు వృషభ రాశి వాళ్ళకి ఇంకా తిరుగులేదు వీళ్ళకి. ఉమ్, ఇకపోతే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి కొంచెం చదువులో వెనకబడతారు. వెనుకబడతారు. ఉమ్. ఉమ్, అలాగే శత్రువుల బాధ పెరిగిపోతుంది వీళ్ళందరికీ. నరఘోష ఎక్కువగా ఉంటుంది. ఉమ్, అందువలన నరఘోష ఎక్కువ ఉంటుంది. వాళ్ళ నరఘోష గురించి చెప్పే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి ఓ 2 లక్షలు 3 లక్షలు పోగొట్టుకుంటారు వీళ్ళు. ఉమ్, మల్టీ షేర్స్ గేర్స్ ఇలాంటి బిజినెస్ అన్ని కూడా మనం వద్దన్నా సరే ఆడతారు వెళ్ళి. ఉమ్, అండ్ వాళ్ళు పేదవాళ్ళకి ఎవరైతే సహాయాలు చేస్తారో అనాథలకి, సాధువులకి, వాళ్ళకి షేర్స్ మార్కెట్లో వాల్యూలు పెరుగుతాయి. ఉమ్, ఎవరైతే రూపాయి కూడా ఇవ్వకుండా ఇన్వెస్ట్మెంట్స్ అని దాచుకునే వాళ్ళకి ఉమ్, మళ్ళీ ఆ షేర్స్ వాళ్ళు ఎత్తుకుపోతారు, దరిద్రం వదులుతుంది. ఓకే. ఆ విధంగా వైవాహిక జీవితంలో వృషభ రాశి వాళ్ళకి పరిస్థితులు బాగుండవు. ఉమ్, భార్యాభర్తల మధ్య కాంపిటీషన్లు పెరుగుతాయి. ఉమ్, అండ్ ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి లివర్ ప్రాబ్లంలు వస్తాయి, లంగ్స్ Okay. ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఉమ్, అండ్ జెనిటల్ ఆర్గన్స్ దగ్గర ఈ డిసీజెస్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఉమ్, అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు బ్రహ్మాండంగా పంటలు పండిస్తారు, కమర్షియల్ క్రాప్స్ వేస్తారు. ఉమ్. రైతులు పిచ్చగా డబ్బులు వస్తాయి. అవమానాలు అన్నారు కదా గురువు గారు, ఎలాంటి అవమానాలు భరించాలి వీళ్ళు? అవమానాలు అనవసరమైనటువంటి విషయాలకు వెళ్తే ఉమ్, వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటారు కదా. అవును. ఒక వ్యక్తి మొత్తం అందరూ ఆ రోజు చెప్పాను అరే ఎళ్ళకరా అని, వాళ్ళంతా ఫైటింగ్ జరుగుతాయని ఉమ్, వెళ్ళి డిస్కషన్ చేసుకుంటున్నారు తాగుతూ. ఓకే. వీడి మీద సెటైర్లు వేస్తున్నాడు. మనోడు కరెక్ట్ ఉన్నాడు, అవతల సెటైర్లు వేస్తున్నాడు. వీడికి మండిపోయింది. ఉమ్, బాటిల్ తీసి బీర్ బాటిల్ నెత్తి మీద కొట్టాడు. ఉమ్, అది పెద్ద తర్వాత పోలీస్ కేసు కదా. ఉమ్, అలాగే పోలీస్ కేసు పెడతాడు రా వెళ్ళిపోరా బాబు అని అంటే, గురుగారు మీరే ఇచ్చారంట కదా ఐడియా. వాడు నా పేరు చెప్పాడు. వాడు నేను చెప్పలేదు, నా పేరు చెప్తే అలాగనమాట. అలాగే ఇంకొక ఆయన వాళ్ళ బామ్మర్ది భార్య వాళ్ళ గొడవల్లో, నాయన ఆడవాళ్ళ వల్ల ప్రాబ్లం వస్తుంది వెళ్ళొద్దు అని అంటే చెల్లి వరుస వాళ్ళే ఉమ్, పాపం ఏదో పెద్ద మనిషికి వెళ్ళి తీర్పు చెప్పడానికి వెళ్తారు కదా. ఉమ్, వెళ్తే ఈయనేదో అన్నారని ఎగిరి తంతే, గురుగారు మామూలుగా మీరు అవమానాలు ఆడవాళ్ళ చేతి తిట్టించుకుంటారన్నారు, తిట్టించుకోవడం కదా ఏకంగా నేను తన్నులు తిన్నాను అన్నారు. అలా విధంగా వృషభ రాశి వాళ్ళకు ఉంటారు. ఫైనాన్షియల్లీ వీళ్ళు ఎలా ఉండబోతారు అంటారు? ఎదిగిపోతారు. ఉమ్, ఎదిగిపోవాలంటే వీళ్ళు ఏమి పరిహారం చేసుకోవాలంటే ఉమ్, మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవాలా. ఓకే. అలాగే చక్కగా శివుడి యొక్క అభిషేకం. ఉమ్, శివుడికి కరెక్ట్ గా 4 లైన్లు ఉమ్, ఉన్నటువంటి మన ఆదిత్యరామ్ ఓకే. మంత్రగాడు ఉన్నాడు ఇక్కడ. మంత్రగాడు అంటే నిజంగా మంత్రగాడు అనుకుంటారు, అంటే భూమ్రా లాంటి క్రికెట్ మంత్రగాడు లాగా ఉమ్, పాటల మంత్రగాడు ఓకే. ఆర్పి పట్నాయక్. ఉమ్, తర్వాత వాళ్ళకంటే గొప్పవాడు ఓకే. ఆర్పి పట్నాయక్. మన గురుగారులు జుట్టు ఎక్కువ ఉంటుంది ఎవరైనా, బప్పిలహరి ఓకే. శిష్యుడు. పాడండి ఆయన. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర శివ శివ గంగాధర నమో నమ, పార్వతీ పతయ నమో నమ, నమ శివాయ. ఓం నమ శివాయ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నమస్వయాయ. ఓం నమ శివాయ, హర హర శివ శివ నమ శివాయ, శివ శివ హర హర నమ శివాయ, హర హర శివ శివ నమ శివాయ, నమః శివాయ, హర ఓం నమ శివాయ. ఈ రకంగా చేసుకోవాలా. ఉమ్, శుక్రుడు జపం చేసుకోవాలా, శుక్ర స్తోత్రాలు చదవాలి. ఓకే. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, ఉమ్, ఆ తర్వాత తెలుపు రంగు వస్త్రాలను ఇచ్చి ఓకే. దానం శుక్రవారం నాడు దానం చేసుకుంటే సరిపోతుంది. ఉమ్, అదే విధంగా ఈ యొక్క మహాలక్ష్మి పూజ కానీ శివుడు అభిషేకం కానీ చేసుకుంటే సరిపోతుంది. ఉమ్, మా వైజాగ్ పంతులు గారు నన్ను బెదిరించారనమాట. ఓకే. ఏమంటే గురుగారు ఉత్తి నీళ్ళతో అభిషేకం వేస్తే మాకు ఎలాగండి పంచామృతాలతో అని. ఉమ్, అందుకు నేను అప్పుడు నిర్ణయించుకున్నాను, పంచామృతాలతో ఏంటి పళ్ళ రసాలతో కూడా జనాలు రెడీగా ఉన్నారు కదా. ఉమ్, ఏదో 500 వెయ్యడం కాదు, 30,000 రూపాయల అభిషేకం ఇవ్వాలి పంతులు గారులకి, పంచామృతాలతో రసాలతో అన్ని చేసుకొని. ఉమ్, అలాగే దానాలు
బొబ్బర్లు కిలోంపావు చెప్తున్నాం, కిలోంపావు చెప్తే వాళ్ళు నన్ను తిట్టారు. అందుకని ఒక బస్తా బొబ్బర్లు దానం చేయొచ్చు. బొబ్బర్లు ఏం చేసుకుంటారంటే బొబ్బర్లు వడలు వేసుకుంటారు. పంతులు తినాలి, పంతుల్స్. లేదా జీడిపప్పు ఇవ్వండి బస్తా, ఒక 5,000 రూపాయలు, 500, 200 ఆ కాలం పోయింది. జీతాలు మీకు బాగా వస్తున్నాయి, మన పంతులు గారులకి ఎలా వస్తాయి? అందువల్ల 5,000 రూపాయల దానము పంతులు గారులకి ఈ జీడిపప్పు బస్తాతో కానీ లేదా బొబ్బర్ల దస్తాతో కానీ ఇవ్వాలి. కాస్ట్లీ, అన్ని కాస్ట్లీ అయిపోయినప్పుడు ఆధ్యాత్మికత కూడా కాస్ట్లీ. అంతేగాని 2 అవన్నీ లక్షలు ఉంటే పరిహారాలు ఎందుకు గురువు? మరే ఎందుకు ఇస్తున్నారు? అందరూ 5 లక్షలు 3 లక్షలు యాగాలు హోమాలు చేస్తుంటే ఏ పంతులు కూడా లక్షలైందే 2 లక్షలైందే చెప్పట్లేదు. వీళ్ళు వెళ్ళి ఇస్తున్నారు. మనం రూపాయి ఇవ్వక్కర్లేదురా. మీరు ఆదిత్యరామ్ గారి పాటలు వినండి ఫ్రీగా, అంటే మన వీడియో అన్నా చూడాలా లేదా? లేదా అభిషేకం నీళ్ళతో చేసుకోండి, అయినా పాలు పెరుగు ఉన్న వాళ్ళు చేసుకుంటే చేసుకోండి అన్నాం. నువ్వు అలా చెప్తే ఏమైపోతామని వైజాగ్ పంతులు గారు. మరి వీళ్ళంతా మీరు మీటింగ్ పెడతాం, మీరు వస్తారా? మాకు మీటింగ్ వస్తారు, లేదా మేము వస్తాం అంటున్నారు. ప్రతిదానికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. మీటింగ్లు పెట్టుకుందాం, చిన్నజీవి మీటింగ్ ఆయన సెంట్రలైజ్డ్ ఏసీలో ఉంటాడు, అపర కోటేశ్వరుడు. ఆయన ఈ చిన్న వాళ్ళ దగ్గరికి మీటింగ్ ఎందుకు వస్తాడు? అది అర్థం చేసుకోవాలి జనం. కాబట్టి చక్కగా మంచోళ్ళు మనం చెప్పే ఫాలో అయ్యే వాళ్ళు కిలోంపావు ఇస్తే చాలు. హైఫై ఉన్నవాళ్ళు పంతులు గారులకేగా ఇచ్చేది, ఇస్తే తప్పేం లేదు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.